నిలబడాలి. రోషం కలిగిన బిడ్డలు లెగాలి. రోషం కలిగిన బిడ్డలు లెగాలి. నా దేవునికి రోషం కలిగిన బిడ్డలు కావాలి. నా దేవుడి కొరకు ఏదో జరగాలి, ఏదో జరగాలి. ఎవరి బిడ్డలు నశించిపోతున్నారు కదా, ఎవరి బిడ్డలు పాడైపోతున్నారు కదా, ఎవరి బిడ్డలు గంజాయికి బానిసాయి, ఎవరి బిడ్డలు త్రాగుడికి బానిసాయి. ఎన్ని న్యూస్లు వస్తుందండి, ఎన్ని న్యూస్లు వస్తున్నాయండి. ఆడపిల్లలు అంట మద్యాన్ని కొనుక్కుని స్కూల్లోకి వెళ్ళి తాగుతున్నారంట. చదువుకునేటటువంటి పిల్లలు గంజాయికి బానిసైపోయారంట. ఎంత కాలానికి, ఎంత కాడికి కూడా నాకేంటి 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 అనేది మనం చూసుకుంటున్నాం. కానీ నేను దేవుడిని నమ్ముకున్నందుకు దేవుడికి ఏంటి, నేను ఉపయోగపడుతున్నానా, కొంతైనా నేను ఉపయోగపడగలుగుతున్నానా నా దేవుని పని విషయంలో అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. రండి చిన్న వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం మొదటి చరణాన్ని చదవండి దయచేసి. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుకున్నటువంటి దేవుని మాటలు మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే ఇది ప్రకృతి విరుద్ధమైన మాట. ఏమని చదువుకున్నప్పుడు మనం, నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయి, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. మన ఆహారాన్ని నీళ్ళ మీద వేస్తే అది మనకి కనబడుతుందా? అది కాకుండా బుద్ధున్నవాడు ఎవడైనా ఆహారాన్ని తీసుకుని నీళ్ళలో వేస్తాడా? ఒకసారి ఆలోచించండి. వేస్తారమ్మా మీరు ఆహారాన్ని తీసుకుని నీళ్ళలో? ఆలోచిస్తారా? చూద్దామా. ఈ మాట చెప్పేది ఎవరయ్యా అంటే, ఈ భూమి మీద యేసు ప్రభు తర్వాత ఇక అంతటి జ్ఞాని లేడు. ఏ జ్ఞానశూన్యుడో జ్ఞానం లేని వ్యక్తో ఈ మాట చెప్తే ఆడికి తెలివి లేకేదో తెలివి తక్కువడు మాట్లాడలేవా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇది మాట్లాడింది ఎవరయ్యా అంటే మహాప్రజ్ఞావంతుడైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను గారు. నీ ఆహారం, మన ఆహారం ఏంటిది అనంటే మన సామర్థ్యం కావచ్చు, మన బలం కావచ్చు, మన ధనం కావచ్చు. దేవుని సువార్త విషయములో, దేవుని పని విషయములో మన సమయం, ఆమేన్, మన దేవుడు మనకిచ్చినటువంటి బలం, దేవుడు మనకిచ్చినటువంటి ధనం, ఆమేన్, దేవుడు మనకిచ్చినటువంటి ఆహారం, మన సామర్థ్యం ఏదైతే ఉందో అది దేవుని పని విషయములో గనక ఆ నీళ్ళ మీద వేస్తే, అది మనం ఖర్చు పెడితే చాలా దినములైన తరువాత ఆ ప్రతిఫలాన్ని మనం చూస్తామంట. దాన్ని అపోస్తలుడైన పౌలు గారు అంటారు. ఎక్కడది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారయ్య అంటే, ప్రభువునందు మీ ప్రయాస, ప్రభువునందు మీరు చేసేటటువంటి పని, ప్రభువునందు మీరు పెట్టేటటువంటి మీ కష్టం, ప్రభువును బట్టి మీరు పెట్టేటటువంటి ఎఫర్ట్, అది
నీ పక్క వ్యక్తికి తెలియకపోవచ్చు, మన తోటి వారికి తెలియకపోవచ్చు, కానీ అది ఎప్పటికీ కూడా వ్యర్థము కాదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభువునందు మనమేమైనా ప్రయాసపడిన దాఖలాలు ఉన్నాయా? దేవుడు మనకిచ్చిన అందరికి ఇచ్చిన పని ఒకటే, ఏందనంటే దేవుని పని. సువార్త విషయంలో ఆయన మనకిచ్చినటువంటి పని ఒకటే, సింపుల్. అబ్బాయి, నువ్వు నా ప్రేమను తెలుసుకున్నావు, తెలుసుకోని వారు అనేకులు ఉన్నారు, వారికి తెలియపరచడానికి నువ్వేదైనా చేస్తావా అని చెప్పి అడుగుతున్నాడు దేవుడు మనల్ని. సెమీ క్రిస్మస్ పెట్టుకునేది ఎందుకు? కేకులు తింటాక. ఆ కేకులు మన ఇంట్లోనే తినొచ్చు, ఏడ తినేదే ఉంది. ఆ సెమీ క్రిస్మస్ పేరు మీద దేవుని ప్రేమను మనం అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. సెమీ క్రిస్మస్ పేరు మీద దేవుని సువార్తను మనం అందజేసే పని చేస్తున్నాం. ఈ పని ఎవరు ఎక్కడ నిలబడాలో వారు అక్కడ నిలబడినప్పుడు దేవుని పని చాలా బలంగా జరుగుతుంది. మోషే చేతులు బరువెక్కినప్పుడు మోషే చేతులని ఆదుకోవడానికి కొంతమంది ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. మనం కూడా దైవజనుడు చేతులు దేవుని పని కొరకు పైకెత్తాడు, ఈ పని చేయాలి నేనని చెప్పి. ఎత్తాడా? పోతే పోయాడు, ఆడు సావాడు చేస్తాడు. మనం ఏమీ లేదు, యాళ్ళకెళ్ళి చక్కగా కాసేపు కూర్చుని అయిన తర్వాత ప్రార్థన చేసుకుని వచ్చేద్దాం. ఆ చేతులు ఎత్తే ఉంచుతాడు, అది దింపడం. పోతే పోయాడులే పో. దేవునికి స్తోత్రం. అట్లా కాకుండా దైవజనుడు ఎంతవరకు చేతులు ఎత్తగలడు, ఆయన చేతులు బరువెక్కుతున్నాయి కదా అని చెప్పి అటోకులు ఇటోకులు కూర్చుని ఆదుకున్నారంట ఆ చేతుల్ని. ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ఒకడు చేతులు పైకెత్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఏమొచ్చింది? విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు ఎత్తేవాడు ఉండాలి, చేతులను ఆదుకునే సంఘంగా ఉండాలి. దైవజనుడు చేతులు ఎత్తితే ఆ చేతుల్ని ఆదుకునే సంఘంగా ఉండాలి. దేవుని పని కొరకు దైవజనుడు నిలబడితే, అవునయ్యా నువ్వు నిలబడు, మా సహకారాన్ని మేము అందిస్తామనే సంఘంగా ఉండాలి. అలాగే సహోదరి చెప్పినట్లు కుటుంబం కొరకు చేతులు ఎత్తేవారు అంటే ప్రార్థించేవారు ఉండాలి. కుటుంబం కాపాడపడాలి అని అంటే, యాలకు ముద్ద లోపలే శుభ్రం కమ్మగా పడుకుంటానయ్యా అని చెప్పానంటే కుదరదు. ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. నీ కుటుంబం బాగుపడాలంటే ప్రార్థన ఉండాలి. రాత్రి విషయం అదే. సమస్యలు పోవాలంటే ప్రార్థన ఉండాలి. ఇవన్నీ చెయ్యి, ప్రార్థన లేకపోతే కార్యం జరగదు. చేతులు ఎత్తినప్పుడు ఏం జరిగిందంటమ్మా? ఇశ్రాయేలీయులు గెలిచారు. చేతులు బరువెక్కి దించినప్పుడు ఏమైంది? అమాలేకీయులు గెలిచిరి. అంటే ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఆయన చేతులు ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలీయులు గెలిచారు, చేతులు దించినప్పుడేమో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు చేతులు ఎత్తినప్పుడు అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు గెలుస్తావు, ప్రార్థన లేనప్పుడు నీ మీద అపవాది గెలుస్తాడు. అంతే సూత్రం. మనం బోళ్ళని సల్లమెరకాయ కౌరులు బోళ్ళని చెప్తాం మనం. ప్రార్థన అంటే తెమలదు, ప్రార్థన అంటే నడవదు. సెల్ ఫోన్లో సదయం అంటే గంటలు దాటిపోతాయి, ప్రార్థన అంటే గుండె ఆగిపోద్ది. కానీ సమస్యలు పోవాలంటే ప్రార్థనే, అపవాది మీద విజయం రావాలంటే ప్రార్థనే. దేవునికి స్తోత్రం. చేతులెత్తాడు దైవజనుడు, నీ కుటుంబం కోసం నువ్వు చేతులెత్తాలి. అలాగే సంఘం విషయంలో, సమాజం విషయంలో దైవజనుడు చేతులెత్తి తన వంతు తాను కృషి చేస్తూ ఉండగా సంఘమై ఉన్నటువంటి మనం మన సహకారాన్ని అందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువారే అంటాడు, రండి మార్కు సువార్తలోనికి రండి, ఒకసారి 10వ అధ్యాయంలోనికి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుంచి చదవండి.
పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అంట యేసు ప్రభు దగ్గరికి వచ్చి పేతురు గారు అడుగుతున్నారు ఏమనంటే, అయ్యా నీకోసం మేము ఇంత నిలబడుతున్నాం కదా, నీకోసం బ్రతికే ఈ బ్రతుకు, నీకోసం జీవించే జీవితం, నీకోసం నీతో నడిచే ఈ విధానం అంతా చూస్తుంటే నిజంగా చెప్పాలంటే నీళ్ళ మీద వేసినట్టుగానే ఉంది వ్యవహారం. ఎలా ఉంది? నీళ్ళ మీద వేసినట్టుగానే ఉంది. పగలంతా పని చేసుకుంటే సాయంత్రానికి కూలి వస్తుంది, కానీ నీ దగ్గర పగలంతా పని చేస్తే సాయంత్రానికి కూలి వచ్చే వ్యవహారం లేదు. ఏందంటావు మాకు లాభం అని చెప్పి అడిగాడు. ఎవరు? పేతురయ్య గారు. ఎవరిని? యేసు ప్రభువుని. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అనండి ఒకసారి. అది నా నిమిత్తమును సువార్త నిమిత్తమును మీరు దేనినైనా త్యాగము చేసిన ఎడల, ఏదైనా సరే త్యాగం, నేను నా దేవుని కోసం నేనేం చేయాలి, నేనేం చేయగలను? దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యత, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎంత మేరకి దేవుని ఎదుట నేను నిలబడగలను. రేపొద్దున నా ప్రాణం పోయిన తర్వాత, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దేవుని నిమిత్తం ఏం చేశానో అదే కనపడద్ది. ఏందంట? దేవుని నిమిత్తము నేను ఏం చేశానో అదే కనపడద్ది. దరిదాపుగా 4-5 వారాలుగా ఒక కుటుంబం రాట్లా చర్చికి. ఏమైందో రావట్లేదని చెప్పి యేసన్న గారు ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి వద్దామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేసరికి వాళ్ళకి ఏం చేస్తారయ్యా వాళ్ళంటే, ఒక జామ తోటకి కాపలాదారులు. జామ తోట ఉంటుంది, ఆ జామ తోటకి చిన్న షెడ్ ఒకటి వేసి ఆ షెడ్లో ఒక ఫ్యామిలీని పెట్టి ఆ యజమానులు కాపలాదారులుగా పెట్టారు. వీరు అక్కడి నుంచి చర్చికి వస్తూ ఉంటారన్నమాట. 4 వారాలుగా రావట్లేదు, ఏమైపోయారు ఏంటని చెప్పి అయ్యగారు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఇక వాళ్ళ కళ్ళు పండుగ అయిపోయింది. అయ్యగారు వచ్చారా మన ఇంటికని గబగబ నొలగ మంచం ఒకటేసి దాని మీద దుప్పటేసి కూర్చోమని చెప్పి, అయ్యా కూర్చోండి అయ్యగారు అని చెప్పానంటే, కూర్చుంటాలే కానీ ఏందమ్మా మీరు రావట్లేదు? అయ్యా చెప్తామయ్యా కూర్చోండి అయ్యా రాక వచ్చారు, అదిగో అంత ముంత తినేళ్ళండి అయ్యా మా ఇంటి దగ్గర అని చెప్పి. సర్లే పెట్టండి. వండారు, అంత ముద్ద వండారు, పండు మిరగ పచ్చడి వేసి పెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్నది అదే. ఏందమ్మా రావట్లేదని అంటే, వాళ్ళు అన్నారు కదా, అయ్యా మేము భోజనం చేసి 1 వారం రోజులు అయిందయ్యా అన్నారు. ఏమైంది? అయిపోయినాయి, ఇంట్లో అన్నీ అయిపోయినాయి, ఏమి లేవు. అవునా, మరి మీరు 1 వారం రోజులైతే నాకు మరి అన్నం ఎట్లా పెట్టారు ఇక్కడ అని చెప్పానంటే, అయ్యా అది మేము తినే బియ్యం కాదు, దేవుని కోసం దేవునికి ఇవ్వాల్సిన బియ్యాన్ని నీ పక్కన పెడతాం కదా, ఆ బియ్యంతో మీకు దేవుని బియ్యం అయ్యాయి, ఆ వాటితో మీకు వండి పెట్టామయ్యా. పిల్లలకు కూడా పెట్టలా, మేము కూడా తినలా. ఒక్కసారి కళ్ళంట కన్నీళ్ళు తిరిగాయి దైవజనుడికి. ఆ చిన్నోడిని చూసినప్పుడు ఆ పొట్టోడు పాపం ఆకలాకలుగా చూస్తున్నాడు. రారా ఒక ముద్ద తిందుగానంటే వాళ్ళమ్మంటది, వద్దయ్యా అది దేవుని సేవకులే తినాలయ్యా అని చెప్పాను అందంట. కాదులేమ్మా నేను పెడుతున్నానుక, అదేం తప్పు కాదు అని చెప్పి అయ్యగారు వాడికి కూడా 2 ముద్దలు పెట్టాడు. ఇది దేవునిది, మేము ముట్టకూడదయ్యా అని చెప్పి అన్న ఆ మాట
ఆయన గుండెల్లో ఎంతో ఎక్కడో తగిలిందన్నమాట. ఇక వెళ్ళిపోతూ ఆ ఫ్యామిలీ కోసం కన్నీళ్ళతో ప్రార్థన చేసి, ప్రభువా జ్ఞాపకం చేసుకోండి ఆయన, బిడ్డలు వాళ్ళకి భోజనం చేసి వారం రోజులు అయిందంటయ్యా అని చెప్పి ప్రార్థన చేసి, పోయేస్తానమ్మా దేవుడు కృప చూపిస్తాడులే అని చెప్పి వెళ్ళిపోయాడు దైవజనుడు. మరుసటి వారానికి మొత్తం కుటుంబం అంతా వచ్చేసారు. ఇక చూడగానే మొత్తానికి అయ్యగారు పోనీలే ఇవాళ వచ్చారు బిడ్డలు అని చెప్పి అనుకుని చక్కగా దేవుని మాటల్ని అందించిన తర్వాత ఆవిడ గారు నిలబడింది. ఎవరో ఆవిడే జామ తోటని కాపలా కాసి ఆవిడ నిలబడింది. అయ్యా చిన్న సాక్ష్యం చెప్తానయ్యా అని. సాక్ష్యం చెప్తావా, రా ఏం సాక్ష్యం చెప్తావో అని చెప్పానంటే ఆవిడ వచ్చి అంటది కదా, అయ్యా మీరు వచ్చారా? వచ్చాను. మీకు అసలు భోజనం పెట్టి పంపించాము. ఆ రోజుకి మేము తినే వారం రోజులు అయిపోయిందా? అవును అయ్యింది. మీరు వెళ్ళిన తర్వాత ఆ రెండో రోజు ఆ యొక్క తోట యజమాని వచ్చాడయ్యా. యజమాని వచ్చి అంటాడు, ఇదిగో నేను వేరే దేశం వెళ్ళిపోతున్నా, ఇక్కడున్న ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మేశా, ఈ జామ తోట కూడా అమ్మేద్దాం అనుకున్నా, కానీ ఇంతకాలం మీరు నా దగ్గర నమ్మకంగా పనిచేశారు కాబట్టి మీ పేరున ఈ జామ తోటను రాసి వెళ్ళిపోతున్నాను అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక వాళ్ళకి ఆనందానికి అవధులు ఉంటాయండి. జామ తోట, భూమి, స్థలం అంతా మీదే, శుభ్రంగా పండించుకోండి, శుభ్రంగా కాపాడుకోండి, శుభ్రంగా బ్రతకండి అని చెప్పి ఆయన రాసేసి వాళ్ళ పేరుని వెళ్ళిపోయాడంట. మరి అదే నేను చెప్తున్నా, నీళ్ళ మీద జల్లినప్పుడు అది మనకు ప్రతిఫలం వచ్చేదిగా కనబడకపోవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు నా నిమిత్తము, సువార్త నిమిత్తం నువ్వు ఏదైనా గనక నీవు ఖర్చు పెట్టిన ఎడల, ఖర్చు చేసిన ఎడల, ఆమేన్, నేను ఆ రుణాన్ని ఉంచుకోను. ఎంత ఇస్తానో తెలుసా? యహమందును పరమందును 100 రెట్లు పొందుకుంటావు నీవు. 100 రెట్లు. మనం దేవునికి ఏమివ్వగలమండి? ఏదన్నా ఇచ్చినా ఆయన మనకి ఇచ్చిందేగా. దేవునికి స్తోత్రం. వాటిని ఆయన ఆశీర్వదించంట మరలా మనకే కట్టబెడతాడంట. ఎందుకు ఆయన మనల్ని అడిగేదనంటే లేక కాదు, మనల్ని దీవించాలి అని. ప్రైజ్ ది లార్డ్. నా నిమిత్తమును సువార్త నిమిత్తం అనండి ఒకసారి. నా నిమిత్తమును సువార్త నిమిత్తం నీవేదైనా గనక త్యాగం చేస్తే, ఏదైనా గనక ప్రయాసపడితే ఆ రుణాన్ని నేను ఉంచుకోను అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చేశారనుకుంటున్నారు భక్తులు అంత పెద్ద త్యాగాలు? బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా కాలు ఇరిగిపోయింది, పడిపోయి యేసన్న గారికి. ఆ రాత్రి రాజమండ్రి వెళ్ళాలి గోరంట్ల నుంచి వాక్యం చెప్పడానికి. కాలు ఇరిగిపోయింది, ఎముక ఇరిగిపోతే కార్ డ్రైవర్ని పిలిచి అన్నాడట, కారు తీరా అని చెప్పి నన్ను కారులో ఎక్కించి కూర్చోబెట్టి అన్నాడట. ఇరిగిపోయిన కాలోడు పరిస్థితి ఎట్టుంటుందండి? తట్టుకోగలడా? కారు వెళ్తూ ఉంటే అసలు ఎలా ఉంటుంది? స్పీడ్ బ్రేకర్ ఎక్కుతుంటే, గోతులో పడితే మామూలుగా ఉండదు. ఆయన అన్నాడంటే, అయ్యా అట్లా కాదయ్యా, హాస్పిటల్కి వెళ్దాం, నువ్వు నోరు మూసుకో, చెప్పిన మాట నువ్వు పదా అని చెప్పానంటే గోరంట్ల నుంచి రాజమండ్రి ఇరిగిపోయిన కాలు వేసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడే కూర్చుని ఉంటాను, నాకు కార్డ్లెస్ మైక్ తీసుకురండి అని చెప్పి అక్కడే కారులో కూర్చుని ఆయన వాక్యం చెప్పి ఇప్పుడు పద అని చెప్పి మళ్ళా గోరంట్లు వచ్చాడంట. ఎందుకు అంత అవసరమా? అదే నేను చెప్తున్నా, దేవుని విషయంలో ఏదైనా చేసిన చరిత్ర ఉందా మనకి? ఏదైనా కష్టపడిన చరిత్ర ఉందా మనకి? ఎంతవరకు సుకుమారంగా కాదు. ఈ జీవితం మనకి శాశ్వతం కాదు. దేవుడు నీకు జీవితం ఇచ్చినప్పుడే దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఆ మంట మన గుండెల్లో ఉండాలి, ఆ ఆశ మన గుండెల్లో ఉండాలి. నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఊపిరి ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే నేను నా ప్రభు కోసం ఏదన్నా చేయాలి. నువ్వు ఏదైనా చెయ్యాలి అనే తపన నీకుంటే నీ దేవుడు నీ చేత ఏదైనా చేయిస్తాడు. అంతా మరి ఆ తండ్రి చిత్తం అయ్యి, అంతా తండ్రి చిత్తం. తండ్రే చేయించుకోవాలి. తండ్రి ఏం చేయించుకునేది? ఏం చేయించుకుంటాడంట? అట్ట చేయించుకోడు తండ్రి.
నాకు ఆశ ఉంది ప్రభా, నా గుండెల్లో ఆ కోరిక ఉంది ప్రభా, నువ్వు తీర్చాలి ప్రభా, నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు జీవించాలి, నీ కొరకు ఏదైనా చేయాలి ఈ లోకంలో అనే ఆశ కలిగి ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు కృపనిస్తాడు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా నీలో ఒకరైనా, ఎవరైనా ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు నా ప్రేమను వారికి ప్రకటింప ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నా ఆక్రందన. అనేక మంది నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నారు, నరకానికి వెళ్ళిపోవటానికి. నా దగ్గరికి వచ్చే బిడ్డలన్నా దాన్ని గ్రహించాలి కదా, మందిరానికి వచ్చే బిడ్డలన్నా దాన్ని గ్రహించాలి కదా. ఎవరికి వారు కూర్చుకుందాం, దాచుకుందాం, సమకూర్చుకుందాం ఇటే పోతున్నారు. కానీ నా దేవుని పని కొరకు కొంతైనా నేను కేటాయించాలి, కొంతైనా నా దేవుని కొరకు నేను నిలబడాలని ఆలోచించేవారు లేరయ్యా. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. ఆమేన్. బిడ్డలారా, యేసయ్య ఆలోచన ఇది. రే, నేనెవరినో నీకు అర్థమైపోయింది, నువ్వు రక్షణ పొందావు, నువ్వు దాటి వచ్చేసావురా. కానీ నీకులాగా తాగుబోతులు బోలు మంది ఉన్నారు, నీకులాగా పాపంలో కొట్టుకుపోతున్న వారు బోలు మంది ఉన్నారు. వాళ్ళకి చెప్పవా? నా ప్రేమను వాళ్ళ దాకా తీసుకెళ్ళవా? తీసుకెళ్ళడానికి నీ వంతు నువ్వు కృషి చేయి. నీకు ఇచ్చిన సేవకుడు ఎట్టాగో తిని పడుకునేవాడు కాదుగా, వాడికి కాస్త సహకరించరా, వాడికి కాస్త సహకరించు. నువ్వు చేయగలిగిందేదో నువ్వు చేయగలిగిందేదో. ఇది నా దేవుడి కోసం అని చెయ్యి. ప్రతిఫలం నీకు వెంటనే కనబడకపోవచ్చు, అయినా వెనకడుగు వేయద్దు. నువ్వు చెయ్యి, నిలబడు, నేను ఇస్తా, నీకు ప్రతిఫలం నేను ఇస్తా. అప్పుడప్పుడు చెప్తాను కదా, ఇంటర్మీడియట్ చదువుకునే ఒక సహోదరి, ఒక స్టూడెంట్, దైవజనుడు ఏసన్న గారు ఆ పక్క ఊరు వస్తున్నాడంటే వెళ్ళి అడిగింది, అయ్యగారండి మా ఊర్లో మీటింగ్ పెట్టండి అని. పెడదాంలే అని చెప్పి అన్నాడు ఆయన.
మరలా ఎక్కడికో వస్తున్నాడంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏడ్చుకుంటూ అడుగుతుంది, అయ్యారండి మా ఊర్లో ఒక మీటింగ్ పెట్టండి, మీకు దండం పెడతానండి, త్రాగుబోతులు ఎక్కువైపోయారండి, యవనస్తులు గంజాయి తాగుతూ తిరుగుతున్నారండి, పాస్టర్ గారు మీరు రండి మా ఊరు అని అడుగుతుంది. ఆవిడ అలాగా ఏడుస్తూ అడుగుతుంటే ఆయన గుండె పగిలిపోతుంది. ఖచ్చితంగా వస్తానమ్మా, ఖచ్చితంగా వస్తానమ్మా అని అంటే ఆవిడ ఏం చేసిందో తెలుసా? అయ్యా మా ఏరియాలో మీరు మీటింగ్ పెట్టడానికి ఖర్చు అవుద్దని ఒకవేళ ఆలోచిస్తున్నారేమో, ఇదిగో అయ్యా అని చెప్పి చెవులి మెల్లో ఉన్నాయి కోల్చి ఆయన చేతుల్లో పోసి, అయ్యా వీటితో అయినా మా ఊర్లో సభ పెట్టండి అయ్యా అని చెప్పి అడిగిందంట తల్లి. ఆవిడకి ఆ వయసులో ఉండాల్సిన భారమేనాది? చదువుకునే బిడ్డలకి అలాంటి భారం ఉంటుందా? చదువుకునే బిడ్డలకి డబ్బులు ఇచ్చి మా ఊర్లో మీటింగ్ పెట్టమని అడుగుతారు. ఆ సన్నివేశం ఆయన గుండెను తొలిచివేసింది. మా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి లేదురా ఈ తెగింపు లేదు. నా దేవుని పని కొరకు నేను నిలబడాలని చెప్పి ఈ తెగింపు లేదు. నాన్న ఖచ్చితంగా వస్తారా, నేను ఖచ్చితంగా వస్తా అని చెప్పి వాళ్ళ ఊర్లో మీటింగ్ పెడితే అద్భుతంగా దేవుడు తన కార్యాన్ని జరిగించి అనేక మంది యవ్వన బిడ్డలు మార్చాడంట. ఇప్పుడు దేవుని బిడ్డ ఎవరికి వాళ్ళు నాకెందుకు అనుకుంటే మన దేవుడి పని ఎలా జరుగుతుంది? ఒక్క నిలబడితే అయిపోద్దా? మన దేవుని పని జరగాలి అని అంటే మనం నిలబడాలి. రోషం కలిగిన బిడ్డలు లెగాలి. నా దేవునికి రోషం కలిగిన బిడ్డలు కావాలి. మీ ముందు కూర్చున్న నాకు డబ్బక్కర్లా, కానీ వచ్చే ప్రతి రూపాయి నా దేవుడి పని కొరకు జరగాలి. నా దేవుడి కొరకు ఏదో జరగాలి. ఎవరి బిడ్డలు నశించిపోతున్నారు కదా, ఎవరి బిడ్డలు పాడైపోతున్నారు కదా, ఎవరి బిడ్డలు గంజాయికి బానిసాయి, ఎవరి బిడ్డలు త్రాగుడికి బానిసాయి. ఎన్ని న్యూస్లు వస్తున్నాయండి. ఆడపిల్లలు అంట మద్యాన్ని కొనుక్కుని స్కూల్లోకి వెళ్ళి తాగుతున్నారంట. చదువుకునేటువంటి పిల్లలు గంజాయికి బానిసైపోయారంట. ఎంత కాలానికి కూడా నాకేంటి అనేది మనం చూసుకుంటున్నాం. కానీ నేను దేవుడిని నమ్ముకున్నందుకు దేవుడికి ఏంటి, నేను ఉపయోగపడుతున్నానా, కొంతైనా నేను ఉపయోగపడగలుగుతున్నానా నా దేవుని పని విషయంలో అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి కొందరు ఉన్నారు. చైనా నాస్తిక దేశం అది. అక్కడ దేవునిని ప్రేమించేవారు ఉండరు. ఆ ఏరియాకి ఒక మిషనరీ వెళ్ళాడు, కొంతకాలం అక్కడ పరిచర్య చేశాడు. చాలా కష్టంగా ఉంది, చంపేస్తారు, వచ్చి షూట్ చేసేస్తారు. వాక్యం చెప్తుంటే వచ్చి షూట్ చేసేస్తారు, అంతే, అడిగేవాళ్ళు ఉండరు. అలాంటి దేశం.
కొంతకాలం ఉండి మరలా అమెరికా వెళ్ళి అమెరికాలో ఇలాగే కూటాలు పెట్టి కూటమి అయిపోయిన తర్వాత అడుగుతున్నాడు, నాతో పాటు నేను మళ్ళీ వెళ్తాను చైనా, నాతో పాటు ఎవరైనా వస్తారా, నాతో పాటు దేవుని పని చేద్దామని చెప్పి అడిగితే ఒక్కళ్ళు కూడా రావట్లే, ఒక్కళ్ళు కూడా చెయ్యట్లా. అడగ్గా వెనకాల ఒక ఆయన చెయ్యెత్తాడంట, చెయ్యెత్తాడు. తీరా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన అన్నాడు, నువ్వు పనికిరావయ్యా, వెళ్ళు అని చెప్పని వేరే చోటుకి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టాడు అమెరికాలోనే. ఆ మీటింగ్లో మళ్ళీ ఆయన పిలిచి అడుగుతున్నాడు, ఎవరైనా ఉన్నారా చైనా నాతో పాటు వస్తారా అంటే అక్కడ కూడా అదే వ్యక్తి వచ్చాడంట. నువ్వు పనికిరావు బాబు అని చెప్పని అన్నాడు. మరలా వేరే చోట మీటింగ్ పెడితే సేమ్ ఆయనే మళ్ళీ అక్కడికి వచ్చి ఆయనే చేయెత్తి ఆయనే వచ్చాడు. ఆయన అడిగాడు, ఎందుకు సార్ నన్ను పనికిరావు అంటున్నారు అని చెప్పి అడిగితే ఆ దైవజనుడు అన్నాడంట, అయ్యా అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి, మనల్ని వాళ్ళు చంపేస్తే నన్ను ఎందుకు చంపారో అని అడగడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి ప్రదేశం అది. నువ్వు కుంటివాడు అయ్యా, నీకు ఒక్కాలే ఉంది, హ్యాండిక్యాప్డ్, నువ్వు కర్రతో నడవాలి కదా, ఎవరైనా వచ్చి షూట్ చేస్తే అన్యాయంగా వెళ్ళిన ఫస్ట్ రోజే నువ్వు చచ్చిపోతావయ్యా. కనీసం కాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చేటప్పుడు పారిపోవచ్చు, ఇంకోసారికి వెళ్ళి దేవుని పని చేయొచ్చు అని అంటే ఆ కుంటోడు అయినాడంట, అయ్యా నేను అక్కడికి వచ్చేది పారిపోవటానికి కదయ్యా, నా దేవుని కోసం ప్రాణం పెట్టడానికి అయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం. సవాలు కలిగింది ఆ దైవజనుడికి. ఇంతమంది కాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది అవయవాలన్నీ మంచిగా కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ గుండె మండింది మాత్రం ఒక కుంటి వ్యక్తికి. కానీ చిత్రం తెలుసా, ఆ కుంటి వ్యక్తి ఆ దేశానికి వెళ్ళి 2000 మందిని రక్షించాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డ, నేను పనికిరాను అనుకోవద్దు, నాకు చేత కాదనుకోవద్దు, కానీ దేవుడు నిన్నే వాడుకుంటాడు. దేవుడికి నువ్వే కావాలి. ఆమె ఆ యవ్వన బిడ్డ చెవులి బోల్చి దైవజనుడి చేతుల్లో పెట్టి, అయ్యా ఆయనతో మీటింగ్ పెట్టు ప్లీజ్, దండం పెడతా. ఆ పసిబిడ్డ యవ్వనస్తురాలి యొక్క ఆర్తనాదాన్ని ఈయన కాదు పెద్ద ఆయన విన్నాడు. యవ్వన బిడ్డలు గంజాయికి బానిస అయిపోయిన వాళ్ళు మారిపోయారట. దేవునికి స్తోత్రం. వయసు కాదంటే గుండె ఉండాలి. దేవుడి కోసం ఏదైనా చెయ్యాలనే కసి ఉండాలి. నీ వయసు కాదు, నీ అనుభవం కాదు, నా దేవుడి కోసం నేను ఏదన్నా చేయాలి. కనుక్కున్న పిల్లల కోసం ఎంతో చేస్తున్నా, కట్టుకున్న వాళ్ళ కోసం ఎంతో చేస్తున్నా, కానీ నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టినోడు కోసం నేనేం చేస్తున్నా? నిలబడు. నా వల్ల కాదనొద్దు, నీ వల్ల ఖచ్చితంగా అవుద్ది. నాట్ ఓన్లీ మనీ. నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. నీ వయసు అయిపోయినా సరే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. నువ్వు వృద్ధ వ్యక్తివైన దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. నీ దగ్గర డబ్బులు లేకపోయినా నా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. నీ వయసు చిన్నదైనా నా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ అంత్య దినాలు నువ్వు కావాలి నా దేవుడికి. నేను పనికిరాందని అనుకోవద్దు, చదువు లేను అనుకోవద్దు, నా వల్ల కాదు నన్ను అందరూ చీ అన్నారు అనుకోవద్దు. చీ అన్నవాడే నా దేవుడు కావాలి. చీ అనిపించుకునే వాడే నా దేవుడు కావాలి. లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎత్తుక్కుంటున్నాడంట ఆయన. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎత్తుక్కుంటున్నాడంట ఆయన. నువ్వు కావాలి నా దేవునికి, నువ్వే కావాలి. నువ్వు ఒక్కదానివి ఒక్కడివి నిలబడితే చాలు, దేవుడు బోళ్ళంత పని చేసుకుంటాడు నీ ద్వారా. దాక్కోవద్దు, నా వల్ల కాదనుకోవద్దు, అది నాదే ఉందిలే అనుకోవద్దు. నీదే ఉంది ఈ అంత్య దినాల్లో. అందుకే ఆయన నిన్ను బ్రతికించాడు. కరోనాలో నిన్ను బ్రతికించాడు. అందుకే రోగం వచ్చినప్పుడు నీ పక్షాన ఆయన నిలబడ్డాడు. అందుకే
నీ కుటుంబాన్ని నిలబెట్టాడు, నిన్ను నిలబెట్టాడు, నీ భర్తని భార్యని నిలబెట్టిన అందుకే నువ్వు నిలబడాలి, నిలబడాలి, నిలబడాలి. దాక్కున్న చాలు, బయటికి రా. నా వల్ల కాదని అనుకున్న చాలు, అబుద్ధి నీ వల్ల అబుద్ధి. నా దేవుడు చేతకానోడు కాదు, నీకు చేత కాకపోవచ్చు, ఆయనకి చేత అబుద్దే, అబుద్దే, అబుద్ది. నిన్నందుకే బతికించాడు దేవుడు, నిన్నందుకే బతికించాడు దేవుడు. హవ్వ అనే ఒక వ్యక్తి ఆదాములో ఉందనే సంగతి దేవుడు ఆయనలో నుంచి తీసే వరకు ఆదాముకు తెలీదు. నీలో ఒక రోషం కలిగిన వ్యక్తి ఉంది అనే సంగతి దేవుడు బయటికి తీసే వరకు నీకు తెలీదు, నీకు తెలీదు. ఆయన తీయబోతున్నాడు నీలో నుంచి. హల్లెలూయా. దేవుడు నీ మీద ఆధారపడుతున్నాడు, దేవుడు నీ వైపే చూస్తున్నాడు. నీ సామర్థ్యాన్ని చూసుకుని నీ దగ్గర డబ్బు లేదని, నీ దగ్గర జ్ఞానం లేదని, నీ దగ్గర ఏమీ లేదని అనుకో. ఏమీ లేకపోయినా కుమారుడా నువ్వే కావాలి, రారా అంటున్నాడు ఆయన. ఆమేన్. నా కుమార్తె, నీ పరిస్థితి ఏదైనా నువ్వు చెయ్యగలవు, నా పక్షమై నిలబడగలవు, వచ్చి నిలబడమంటున్నాడు. అంతే, నిలబడు, ఆయన చూసుకుంటాడు. నిలబడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు ఒకటే చెప్పాలి, ఏంటో తెలుసా? నాకేదో ఎప్పుడో నేను నిలబడతాను కాదు, కాదు ప్రభా, ఈరోజు నిలబడతాను నేను నీకోసం. నా చెయ్యి ఇస్తున్నాను, నన్ను నిలబెట్టుకో ప్రభా. అందుకే నువ్వు నన్ను బతికించావు. చచ్చేలోపు 4 ఆత్మలు రక్షించే కృప నువ్వు 100 మాటలు అనవసరం. అదే ఆస్తి, అదే ఆస్తి, అదే ఆస్తి, అదే ఆస్తి. బ్రతికితే నిప్పులాగా బ్రతకాలి, బ్రతికితే నిప్పులాగా బ్రతకాలి. దేవుణ్ణి ఉపయోగించుకునే వాళ్ళు బోలు మంది ఉన్నారన్నా, దేవునికి ఉపయోగపడేవాళ్ళు లేడు. వారి స్వలాభం కోసం, వాళ్ళకేదో కావాలనే దానికోసం దేవుణ్ణి ఉపయోగించుకునే వాళ్ళు బోలు మంది ఉన్నారు. దేవునికి ఉపయోగపడేవాడు ఒక్కడున్నాడా? వాడి కోసం వెతుకుతున్నాను నా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేత కాదనుకోవద్దు, నా వల్ల కాదనుకోవద్దు. నీ వల్ల కాదేమో నా దేవుడి వల్ల అవుద్ది. నేను నిలబడతాను ప్రభు, నా కృప నువ్వు అయ్యా అని చెప్పి అడుగు. నేను నిలబడతాను ఆయన, నా కృపను నేను నీకు ఇవ్వాలి, నా చేతులను బలపరచాను. అడుగు, అడుగు నాన్న, నువ్వు అడుగు. అందరికంటే ఘనంగా నీ జీవితాన్ని ఇస్తావు దేవుడికి. దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మన లోపల మండాల్సింది ఆ గుండె. ప్రాణం పోయే వరకు దేవుని కొరకు అడుగు ముందుకు వేయటమే, సమస్య లేదు దాంట్లో. దేవునికి స్తోత్రం. నా పక్షమే ఎంతమంది నిలబడతారు? నిలబడకపోతే ఎట్లా? నిలబడే వాళ్ళు నిలబడిన తర్వాత అప్పుడు పెడతాం మీటింగ్. వద్దు సోది. ఒకవేళ మనుషులు నిలబడకపోతే నా తండ్రి నిలబడతాడు నా పక్షాన. అవమానం వస్తే రాని, రాని. నా దేవుడి కోసమే అవమానం వచ్చేది, రాని. దేవునికి స్తోత్రం. నిలబడేది మాత్రం నిలబడేదే, దేవుని కొరకు సాధించేది మాత్రం సాధించేదే, దేవుడి కోసం ఏదన్నా చేసేది మాత్రం చేసేదే, చేసేదే. అరే, ఆ యవ్వన చిన్న కూతురులో నిండిన ఆ భారం కూడా లేకపోతే ఎట్లా? మనకి రావాలి. మనం చేయగలం, మనం నిలబడగలం. దేవునికి పెద్ద మంది ఏమక్కర్లా. ఎక్కడ 2, 3 అన్నారు, వీళ్ళు కనపడిన చాలు దేవుడికి తన కార్యాన్ని జరిగిస్తుంటాడంట. దేవుడికి స్తోత్రం. దేవునికి అక్కరికి వచ్చే కుమారులుగా మనం మార్చబడదుము కాక, దేవునికి అక్కరికి వచ్చే బిడ్డలుగా మనం మార్చబడదుము కాక. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటో తెలుసా? నేనున్నాను ప్రభా, నేనున్నాను ప్రభా. ఎవని పంపుదును నా నిమిత్తమై అని చెప్పి దేవుడు అడిగితే ఒక భక్తుడు చెయ్యెత్తాడంట, నేనున్నానయ్యా. ఎవరైనా? యెషయా భక్తుడు. నేనున్నానయ్యా, నన్ను పంపు, నేనున్నానయ్యా. దేవునికి స్తోత్రం. నువ్వే నిలబడు బిడ్డ, నువ్వే నిలబడు. నీ కుటుంబం కోసం నువ్వు నిలబడు, నీ సమాజం కోసం నువ్వు నిలబడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాంటి నిలబడే బిడ్డలు ఎక్కడి నుంచి లేచుదురు కాక. ఈ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా దీవించబడాలి. ఏ సంఘంలో అడుగు పెడితే ఆ సంఘం ఆశీర్వదించబడాలి. ఏ కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి. నా తండ్రి చేస్తాడు, నా తండ్రి చేస్తాడు. నువ్వు నిలబడాలి దేవుని బిడ్డ. దేవుని పని కోసం నిలబడే అవకాశం అన్నిసార్లు రాదు. వచ్చినప్పుడు చేయి దాచుకోమాకు. నిలబడు. నీళ్ళ మీద చల్లినటువంటి ఆహారం కనబడదు, కానీ నీ దినం నీకు రాక మానదు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆత్మలో ఎదిగిన వారిగా మార్చునుగాక. సువార్త భారం కలిగిన వారిగా మార్చబడునుగాక. ఇదిగో సువార్త నశించిపోయే ఆత్మల కొరకైన భారం నా తండ్రి మీకు అనుగ్రహించునుగాక. నా తోటి వారిని నేను మార్చాలి అని యవ్వన బిడ్డలకి రావాలి ఈ భారం. నానా ఈ తోటి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఒక్క చుక్కన్న కన్నీరు కార్చాలి. అయ్యా, నా ఫ్రెండ్ నేనంటే చాలా ఇష్టం, తనకి బెస్ట్ ఫ్రెండ్, కానీ మిమ్మల్ని నమ్ముకోలేదు ప్రభా, మిమ్మల్ని నమ్ముకోవాలయ్యా అని కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కథ తిరగరాసేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాల్లో కార్యాలు జరగబోతున్నాయి. మీ వ్యక్తిగత జీవితాల్లో కార్యాలు జరగబోతున్నాయి. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. నా తండ్రి మీకు సమృద్ధినివ్వబోతున్నాడు. నలు దిక్కులా పిలవబోతున్నాడు ఆయన. ఎక్కడ లాక్ అయిపోయిందో మీ బ్లెస్సింగ్, ఆయన పిలవబోతున్నాడు. మనం ఆరాధించుచున్న దేవుడు నరుడు కాదు, సర్వశక్తిమంతుడు. ఆయన కృప మనందరికీ తోడై ఉండునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.